మన రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు కానీ, లేకపోతే వ్యవసాయ పరిస్థితులు కానీ అనేకం న్యాచురల్‌గానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలలో తీసేవాళ్ళు ఈ సినిమాలకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్‌గా వాడుకుంటున్నారు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో అయితే నదీ పరివాహక ప్రాంతాలు ఎంత బాగుంటాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా విశాఖపట్నం, పాపికొండలు, అరకు లాంటి ప్రాంతాలు బ్రహ్మాండంగా సినిమాలు తీస్తారు. ఇక్కడ గుంటూరు, విజయవాడ ప్రాంతాలొస్తే అవి కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ప్రకాశము, నెల్లూరు, తర్వాత కడప, రాయలసీమకొస్తే ఎండ ప్రాంతం కూడా బ్రహ్మాండంగా ఉంటది. ఇవన్నీ కూడా సినిమా వాళ్ళేంటంటే ఆర్టిఫిషియల్‌గా సృష్టిస్తున్నారే గానీ, ఆంధ్రప్రదేశ్‌లోకొస్తే న్యాచురల్‌గా సినిమాలు తీయొచ్చు అని జెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం పలికితే సినిమా వాళ్ళందరూ అవహేళన చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం మారిన పరిస్థితుల వలన టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను వాడుకొని అక్కడ మూవీస్ తీస్తే ఎలా ఉంటుందనేది ఒక చర్చ అయితే మొదలైంది. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను సినిమాలకు వాడుకుంటారా లేదా అనేది చూడాలి.